సకల వేద సారము పరమాత్మ పరంబ్రహ్మ శ్రీమన్నారాయణుడు అని చెప్పి ఒకరి ఉద్దేశ్యము ఒకరి సంప్రదాయంలో చెప్పే మాట కాదు. వేదముల యొక్క సారమన్నింటిని కూడా మధించి పెరియాడు వారులు పరతత్వము శ్రీమన్నారాయణుడే అని, ఇదే సత్యము, మీరు ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చెప్పినా మరలా మరలా ఇదే సత్యము, ఇది నేను భుజం పైకెత్తి మరీ చెబుతున్నాను. ఏ విధంగా అయితే వేదములను మించినటువంటి వేరే శాస్త్రం ఏదో ఒకటి లేదో, అదే విధంగా పరమాత్మ పరంబ్రహ్మ శ్రీమన్నారాయణుని మించినటువంటి దైవం వేరొకరు లేరు. అన్ని దైవములు కూడా ఆయన ఎందే నిబిడీకృతమై ఉన్నాయి అని చెబుతూ పరమాత్మ శ్రీమన్నారాయణుడే అని చెప్పి ఇలా ప్రతిపాదించేటప్పటికీ ఆ విజయస్తంభానికి ఉన్నటువంటి ఆ బహుమానం యొక్క మూట వెంటనే కింద పడిపోయింది. అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. పరతత్వం ఏమిటి, పరబ్రహ్మ ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని భగవంతుడు ఆ ప్రకారంగా సంకల్పించుకుని, వేదం అనేది అందరినీ అన్ని దేవతలను కూడా స్తోత్రం చేస్తూ ఉంటుంది. కానీ అందులో పరదేవత ఎవరు, పరతత్వం ఏది, అది మనం తెలుసుకోవాలి. కనుక